హాయ్ డార్లింగ్స్, స్కూటీ పైన కుంభమేళ యాత్ర. మధ్యప్రదేశ్లో ఆగినాం. సల్లిరగ తీసేస్తుంది. నైట్ పెట్రోల్ బంక్లో ఆగినాం. అక్కడనే పడుకున్నాం. ఒక టెంట్ ఉంటే అందులో బ్యాగులు పెట్టేసి బయటనే పడుకున్నాం. పొద్దున్నే లేచేటప్పుడు గడ్డగట్టి పోయాం. కాళ్ళు చేతులు బిగుసుకుపోయినాయి. మామూలు చలి పెట్టట్లే. సూర్యుడు వచ్చిండు. ఇంత ఎండ కొడుతుంది, అయినా కూడా వణుకొచ్చేస్తుంది. పొద్దున ఇంకా ఘోరంగా ఉంది సన్ లేనప్పుడైతే. ఆడ నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చి చిన్న స్పాట్ చూసినాం. మా వాళ్ళు టిట్టి పోతా అంటే ఇక్కడనే ఆగినాం. ఆ బ్యాక్ సైడ్ బుల్లెట్ ఉంది కదా, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మొన్న పరిచయం అయ్యారు మనకి మహారాష్ట్రలో. అక్కడి నుంచి మనతో ట్రావెల్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రయాగరాజ్ పోతారంట. నలుగురం కలిసిపోదాం బో, మంచిగా ఉంటుందంటే పోతున్నా. మాట కూడా రావట్లేదు నోట్లో నుంచి. పెదాలు పగిలిపోయినాయి చలికి. మాట కూడా రావట్లేదు సరిగా. అలా ఆడిన లడ్డుగాడు మావాడే స్కూటీ మీద ఉన్నాడు. మధ్యాహ్నంలో కొడదాం. ఇంకొక 170 ఉంది. ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్ ఉంది ప్రయాగరాజ్. మధ్యలోపు మనం కుంభమేళాలో ఉంటాం. కుంభమేళాలో కలుద్దాం. ఉంటా. హర హర మహాదేవ్. బాయ్ బాయ్.